హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రాజా. మీరు చూస్తున్నారు అభిరాజ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు కూడా రైతులకు ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తీసుకురావడం జరిగింది. సో మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీరైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్, నేను ఏదైనా ఒక వీడియో చేశానంటే ఆ వీడియో గురించి అంటే ఆ యొక్క న్యూస్ గురించి నేను పూర్తిగా వెరిఫికేషన్ చేసిన తర్వాత నిజమని నిర్ధారించుకున్న తర్వాతనే మీకు నేను వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. సో ఎటువంటి ఫేక్ న్యూస్కి మన ఛానల్ అయితే చోటు ఉండదు. సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక ఏమాత్రం అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కానీ స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మనకి MGNREGS అనేది తెలుసు కదా, అంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని అందరికీ తెలుసు. సో చాలామంది దీన్ని కరువు పని అని కూడా అంటారు. సో ఆ ఉపాధి హామీ పథకం కింద రైతులకు అయితే ఒక పెద్ద శుభవార్త చెప్పింది. సో ఆ శుభవార్త ఏంటో తెలుసుకుందాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కరువు పనిని ఉద్యానవన పంటలకు కూడా అనుసంధానం చేస్తూ సంతకం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో, అంటే ఎవరికైతే 5 ఎకరాల కన్నా తక్కువ పొలం ఉంటుందో వారందరూ కూడా ఈ యొక్క చిన్న సన్నకారు రైతుల కిందకి వస్తారు ఫ్రెండ్స్. సో అలాంటి రైతులకు MGNREGS కింద, అంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 16 రకాల పండ్ల మొక్కలను ఉచితంగా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. 16 రకాల పండ్ల మొక్కలు అనగా మామిడి, జామ, సపోటా, దానిమ్మ, ఈ మధ్యన ఇంకా ఒక ఫ్రూట్ వచ్చింది కదా, అదే ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ అని. సో అలా దానితో పాటు ఉద్యానవన పంటలు అన్నమాట, అంటే మల్లె పంటలు కావచ్చు, రోజా, గులాబీ, ఇలా పూల మొక్కలు కావచ్చు. సో ఇలాంటి 16 రకాల మొక్కలను అయితే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనం మొక్కలు నాటేటప్పుడు తీసే గుంటల ఖర్చు, అంటే మనం గుంటలు తీస్తారు కదా ఫ్రెండ్స్, వాటికి ఖర్చు కూడా ఆ యొక్క ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ యొక్క మొక్కలను సంరక్షించడానికి నీళ్ళ ఖర్చు కూడా ఒక సంవత్సరానికి 8 సార్లు ఫ్రెండ్స్, సంవత్సరానికి 8 సార్లు ఇస్తారు నీళ్ళ ఖర్చుకు. మరియు ఆ మొక్కలకు సంవత్సరానికి 2 సార్లు ఎరువుల ఖర్చు కూడా ప్రభుత్వమే భరించడం జరుగుతుంది. ఓకే, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఒకవేళ బోరు సౌకర్యం కనుక లేకపోతే మీరు అప్లై చేసుకున్న వెంటనే వాళ్ళే మీకు బోరు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ రకంగానైనా కూడా రైతుకు నష్టం కలిగించకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని అధికారులు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మరి ఈ యొక్క పథకానికి మనం అప్లై చేసుకోవాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క పథకానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లేదు, కేవలం ఆఫ్లైన్ ద్వారానే మాత్రమే మనం అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా అప్లై చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు కనుక మనం చూసుకున్నట్లయితే పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్ కాపీ, అదేవిధంగా మనకు జాబ్ కార్డు ఉంటుంది కదా, కరువు పని జాబ్ కార్డు. సో ఆ కరువు పని జాబ్ కార్డు జిరాక్స్, ఇంకా 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. సో ఈ 3 పత్రాలు కనుక మనం తీసుకొని మన మండలంలో ఉన్న MGNREGS అనగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క కార్యాలయానికి కనుక మనం వెళ్ళినట్టయితే అక్కడ APO అని ఒకరు ఉంటారు ఫ్రెండ్స్, అధికారి. సో ఆ APO గారు తక్షణం మనకు స్పందించడం జరుగుతుంది. స్పందించిన వెంటనే మీకు ఎలాంటి మొక్కలు కావాలి, మీకు పళ్ళ మొక్కలు కావాలా, లేదంటే ఫ్లవర్స్ గార్డెన్స్ ఏమైనా పెట్టుకుంటారా, సో మీకు ఎలాంటి మొక్కలు కావాలన్నా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉంటారు. సో మీకు కావాల్సిన మొక్కలు అనేది మీరు తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మరియు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరిన్ని ముందు చాలా ఉంటాయి. ఓకే, ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.